రక్షన్ రక్షన్ లేవరా లే ఎందుకంత షాక్ అయ్యావరా? రక్షన్ పోలీసులు వచ్చారా ఇక్కడికి? రిసార్ట్ నుండి బయటకు వెళ్ళొద్దని చెప్పారు. ఇక మన ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు. ఏదో ప్రాబ్లం అయిందనుకుంటా. ఇంకొక 15 నిమిషాల్లో గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు వాళ్ళు. నాకు చాలా భయంగా ఉందిరా. వాష్రూమ్. మేడం, అందరి దగ్గర నుంచి ఫోన్స్ తీసుకోమన్నారుగా, తీసుకున్నాం మేడం. అవునా? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంకుల్. ఓ, యు ఆర్ ఏ గర్ల్ టు బి లవ్డ్. ఇంకేమిటి విషయాలు? ఓ, ఇతనేనా మీ హస్బెండ్? హాయ్, ఐ ఎమ్ శివరామన్, రిటైర్డ్ కల్నల్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం బ్యాడ్ హ్యాబిట్. అడిగిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇంకా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. సారీ, మీ ప్రైవసీని నేను డిస్టర్బ్ చేశానా? అలా ఏం లేదంకుల్. ఎంజాయ్ చేద్దామని రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంట. అసలు బయటకు వెళ్ళనివ్వటం లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. ఎవరినో నిన్న నైటు చంపేశారట. అసలు మనుషులే మనుషుల్ని చంపటం ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఏమంటున్నారు అంకుల్ మీరు? మనం ఏమి ప్యానిక్ కానక్కర్లేదు. పోలీసులు వచ్చారు కదా, ఇక వాళ్లే ప్యానిక్ అవుతారు. సరే, వస్తారు. ఏయ్, ఏంటే సీరియస్ గా ఉన్నావు? నీ జూనియర్ ఆ మట్టని చూసినట్టే భయపడుతున్నాడు. మనం అనుకోనే విధంగా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ అన్నే చూసుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. కానీ ఏది మిస్ అవ్వకూడదు అన్నా. మనం అనుకునే విధంగా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏం అర్థం కావట్లేదు అన్న. అవన్నీ మేం చూసుకుంటాం. ఎక్కువ ఆలోచించుకో. సార్, మేడం మిమ్మల్ని వెళ్ళమన్నారు. అన్నా వెళ్ళొస్తాను. సరేనా తమ్ముడు, నువ్వు లోపలికి వెళ్ళు. మేడం, పనికిరాని పెన్ను ఇవ్వకపోతే రాసే పెన్ను తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా? మరి పాత పెన్లా ఉందే, యాంటిక్కా? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈవెన్ ఐ యామ్ యాంటిక్. నాకు యాంటిక్ కలెక్షన్స్ అంటే ఇష్టం. స్టైలిష్, నైస్. థ్యాంక్ యూ. విల్ మీట్ సూన్. అవును, చచ్చిపోయింది ఎవరు? నాకు తెలియదు మేడం. రై, నువ్వే కదరా ఇక్కడ మేనేజర్వి. తెలీదంటున్నావు. ఒక్కటి ఇచ్చాననుకో, ఆయన నిన్ను ఇక్కడ మేనేజర్గా పెట్టిన పనికి మళ్ళీ ఎదవేవడం. ఇక్కడ మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి? మేడం, ఇక్కడ మొత్తం 12 మంది గెస్టులు ఉన్నారు. ఆ అమ్మాయి వీళ్ళెవరితో రాలేదు మేడం. ఎవరితోనూ రాలేదంటే గెస్ట్లు ఎవరైనా పెట్టెలో పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చారా? మోహన్ చూడు, బూతులు ఊరికే రావు నాకు. చూడలేదు. సరే సరే, గెస్ట్ లిస్ట్ మొత్తం చెప్పు, మీరు రాసుకోండి. ఓకే మేడం. ఉందా? ఉంది మేడం. సర్లే కానీ మీ రిసార్ట్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? మెయిన్ గేట్ దగ్గర ఒకటే ఉంది మేడం. తర్వాత? అంతే మేడం. ఏంటి, మెయిన్ గేట్ దగ్గర ఒకే ఒక సీసీటీవీ కెమెరానా? ఇంకొకటి లేదా? రే, ఎలా నడుపుతున్నారా రిసార్ట్ ని? ప్రైవసీ కోసం కావాలనే పెట్టలేదు. ప్రైవసీ అనేది రూమ్ లో ఉండాలిరా,
వచ్చే గెస్ట్ కి ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? తర్వాత వచ్చి మా మీద ఏడుస్తారు. ఉన్న ఆ ఒక్క సీసీ కెమెరా అయినా సరిగా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది మేడం. ఫుటేజ్ దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. ఎన్నటి నుండి వాటి వరకు టోటల్ ఫుటేజ్ నాకు కావాలి. ఓపెన్ చేయి. మేడం నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock పైన అందరూ వచ్చేసారు మేడం. నేనే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు అవర్ రిసార్ట్. మై ప్లెజర్. రండి సార్. ఏంట్రా బంగ్లా ఇలా ఉంది? రే పిచ్చోడా, అది బంగ్లా కాదురా, రిసార్ట్. బంగ్లా లాగా ఉంది, రిసార్ట్ అంటావేంట్రా నువ్వు? అయ్యో దేవుడా, వీడొక నా ప్రాణం. హలో హలో, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సురేష్, అది నీ కోట్ ఇవ్వరా? కోట? ఖాళీగా ఉందిరా. బ్రదర్, ఏమనుకోకండి, వాడికి కొంచెం మెంటల్. ఓ. మా ఇంటికి కొంచెం ఎదగలేదు. రండి లోపలికి ఎవరికిరా రండి. మెంటల్ అంటున్నావు? చూసారా, కన్ఫర్మ్ అయ్యింది. పర్లేదు, డీసెంట్ పీపుల్ ఉండే చోటు జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్లీజ్. అంటే మనం డీసెంట్ కాదా? మూసుకొని పదరా. సుట్కేస్నే మొయ్యలేకపోతుంది, లోపల ఇంకా నన్నేం చేస్తుందో ఏంటో. ఏ సుందరి, నన్ను పెళ్లి చేసుకోవే. ఐ లవ్ యూ నే. ఇంకేం రాదురా నీకు, మూసుకో. నువ్వు అస్సలు పడుకోకూడదు, ఆగు. లోపలికి వెళ్ళాక ఎలా పడుకోవాలో నేను నీకు నేర్పిస్తాను, నువ్వు అలాగే పడుకో. ఆంటీ, ఆ? రే ముళ్ళపంది జుట్టడా, ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? చేతులు పిసుక్కోవడంతో ఆగిపో. అంతకు మించి ఇంకేమైనా చెయ్యాలనుకున్నావో ఏం పిసుకుతానో నాకే తెలీదు. రేయ్, ఎందుకు రా పే కోసం కొళ్ళు అరుస్తున్నావు? సార్, ఇదిగో బాబు, నా పేరు మీద రూమ్ బుక్ మీ పేరు చెప్పండి సార్. పుంజేష్, ఆ? చిన్న పుంజేష్. రే 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 రే, ఎందుకురా కరోనా వచ్చిన కోతులు అరుస్తున్నారు? అంటే ఆ, మీ పేరు కొత్తగా ఉంది అందుకే. కోడి పుంజని ఏమని పిలుస్తారు? కోడి పుంజని పిలుస్తారు. అదే విధంగా మా నాన్నకి నేను పుంజని, అందుకే చిన్న పుంజేష్ అని పేరు పెట్టారు. మా వంశంలో అందరి పేర్లు విన్నారంటే షేక్ అయిపోతారు. సరే, మేము వచ్చిన పని చూసుకోవాలి. కీస్ ఇచ్చేసి త్వరగా. మరి మా కేసు? ఇద్దరిని కారిడార్ లో పడుకోమను, ఇద్దరిని బాత్రూమ్ లో పడుకోమను. ఏంట్రా ఫిట్స్ వచ్చినట్టు అరుస్తున్నావు? రేయ్, తాళాలు ఏమైనా వాడి చేతిలో పెట్టండిరా. వీళ్ళు చూపులతోనే ఏదేదో చేసేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? పద. ఐ లవ్ యూ రా. నాకెందుకు ఇలా చెప్తున్నావు? నాకే వచ్చి తగలాలా ఇలాంటి వాళ్ళు? ఎన్నో రోజులుగా నాలోని ఆశ. నాకు కూడా. నీకు నా మీద ఆశ, నాకు నీ మీద ఆశ. కానీ చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో అని లోపల కొంచెం భయంగా ఉంది. ఇక్కడ మాత్రం ఒక్క దోమ కూడా లోపలికి రాదు. మనిద్దరం మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూడా మాట్లాడుకోవచ్చు హాయిగా. కాలు మీద కాలు వేసినందుకే కాలు వచ్చింది. హాయ్ డార్లింగ్. బేబీ ఎక్కడున్నావు? మన కులదైవానికి పూజ చేద్దామని మన మేనేజర్ తో పాటు గుడికొచ్చాను. అవునా, సారీ బేబీ, నేను మర్చిపోయాను. వాడు నీతో పాటు ఉన్నాడా? వాడికి ఫోన్ ఇవ్వు బేబీ. సార్ నమస్కారం సార్. ఏంటయ్యా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటి? బాగున్నాను సార్. సంజన బేబీని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్లాన్ ని నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను.
సరే. మిగతాది డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. నేను వస్తున్నట్టు ఆ. బేబీకి చెప్పకు. సంజుని సర్ప్రైజ్ సరే, చేయాలి. సరే, సరే. సరేనా? సరే, ఓకే. బేబీకి ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. చెప్పండి. నేను మేనేజర్ తో మొత్తం మాట్లాడేశాను. అతను అన్ని చూసుకుంటాడు. సరేనా? సరే, ఓకే. నువ్వు కూడా అతన్ని జాగ్రత్తగా ఓకే చూసుకోవాలి. అండి. మిమ్మల్ని ఎలా చూసుకుంటానో ఆయన్ని కూడా అలాగే జాగ్రత్తగా ఆ, చూసుకుంటానండి. సరే బేబీ. ఏయ్, ఏదో 10 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నావు. సిటీలో ఉంటే నలుగురు చూస్తారని ఊరు బయటికి వచ్చి పని కానిద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తేనేమో మీ ఆయన రేపు రాత్రికే వస్తా అంటున్నాడు. ఇక ఇక్కడ కూడా అయ్యేటట్లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? ఈ రోజు రాత్రి ఉంది ఓ. కదా. రేపు జరగబోయేది ఇప్పుడే జరిపించేద్దామంటావా? అయితే నేను ఇప్పుడే రెడీ. ఆ? చెయ్యి వేయగానే కాలింగ్ బెల్ కొట్టారంటే ఏంటి? ముందు ఫోన్ మోగింది, ఇప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో చూసొస్తానుండు. ప్రశాంతంగా ఉండనివ్వరు కదరా. సంజన సంజన రేయ్, ఎవరు అది తలుపు కుట్టుకొని కొడుతున్నారు? సంజన ఉందా సార్? సంజనానా? సంజన ఏమైనా నీ క్లాస్మేటా లేదా గ్లాస్ మేటా? పేరు పెట్టి పిలిస్తే తోలు తీస్తాను, జాగ్రత్త. అది కాదు సార్, మా వాడికి వాళ్ళ డే ఏంటి? ఐ మీన్ హ్యాపీ బర్త్డే. అయితే నన్నేం చేయమంటావురా? అందుకని నైట్ కి క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ గా పార్టీ చేసుకుందాం హ్యాపీగా అనుకుంటున్నాం. చేసుకోండి. ఇద్దరు దిట్టమైన చీర్ లీడర్స్ ఉన్నారుగా, చీరప్ చేయడానికి. కలిసి గంతులేండి. అందుకే ఆంటీ అక్కడేంట్రా చూస్తున్నావు? నాతో మాట్లాడేటప్పుడు నన్ను చూసి మాట్లాడు. సార్ డాన్స్ చేద్దామా సార్? అదే అదే ఏంట్రా డాన్స్ చేసేది? వెళ్ళండ్రా, నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సరే, వస్తాను. సార్. వెళ్ళండ్రా. సంవత్సరానికి ఒక్కసారి షాంపూతో తలస్నానం చేయరా. వెళ్ళురా, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. తొంగి చూడటమే పని అయిపోయింది వీళ్ళకి. ఎవరు? ఆ కంప జుట్టోడు ముళ్ళ పందోడు ఏంటంట? ఫైర్ క్యాంప్ వేస్తున్నారంట. సరే, పద వెళ్దాం. వెళ్దాం. ముందు అక్కడికి వెళ్లి వేడిని పెంచుకొని తిరిగొచ్చి ఆ వేడిని తగ్గించుకుందాం. స్నానం చేసి వెళ్దామా?